అందరికీ నమస్కారం. సూచన న్యూస్కి స్వాగతం. దివ్యాంగులకు ఉపకరణాల మంజూరు నిమిత్తమై గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పిఠాపురం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్ దగ్గర దివ్యాంగులకు ఉపకరణాల మంజూరు నిమిత్తంలో భాగంగా గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలను దృష్టిలో పెట్టుకుని దివ్యాంగుల ఉపకరణాల మంజూరుకై గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు కావలసిన పరికరణాలను నెల రోజుల వ్యవధిలో అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీకు తెలుసు, గత నెల రోజులుగా ఇక్కడ ఇదే హాల్లో గ్రీవెన్స్ సెల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 2 సోమవారాలు ఇక్కడ గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అందులో వచ్చిన సమస్యలు గుర్తించి మరియు మన ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దివ్యాంగులకి అవసరమైనటువంటి పరికరాల గుర్తింపు కోసం ఈ శిబిరం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అలింకో వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా 150 పైగా దివ్యాంగుల నమోదు కార్యక్రమం జరుగుతుంది. వీరందరికీ అవసరమైనటువంటి పరికరాలని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీరందరినీ అసెస్మెంట్ చేసి ఇందులో అర్హులైన వారికి బ్యాటరీ సపోర్టెడ్ వెహికల్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన లింబ్స్ కానీ ఈ స్టిక్స్ కానీ వారికి ఏవైతే అవసరం ఉంటాయో వాటిని అన్నీ కూడా గుర్తించి వీరికి అర్హత ఉన్న వారందరూ కూడా ఒక నెల రోజుల లోపలగా కూడా ఇవన్నీ కూడా పరికరాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కూడా వారు షెడ్యూల్ ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ దివ్యాంగులకి అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా సహకారిగా ఉండి వారిని గుర్తింపు చేయడంలో మనంతా కూడా వారికి సహకారిగా నిలబడాలి. యంత్రాంగం మొత్తం కమిషనర్ గారు, డిఓ గారు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వాలంటీర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని కొంచెం ఓపికగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వచ్చినటువంటి దివ్యాంగులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.